హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరి, ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్లో ఉంటుందండి. ఒక అతను నాకు ఫోన్ చేశాడు, సార్ నాకు అంగంలో స్తంభన చలనం తగ్గింది, నా వయసు 32 years, ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకోవాలనుకుంటే భయం వేస్తుంది, ఇప్పుడు నేను ఏం చేయాలి, దీనికి పరిష్కారం ఏంటి అని అడుగుతున్నాడు. అలాగే 15 సంవత్సరాల నుంచి హస్తప్రయోగం చేస్తున్నాను సార్ అని అడుగుతున్నాడు. నేను ఒక్కటే చెప్తున్నానండి, హస్తప్రయోగం చేసేవాడికి సమస్య రాక తప్పదు. మోడర్న్ సైన్స్ కూడా ఇప్పుడు చెప్తుంది, ఒప్పుకుంది కదమ్మా, హస్తప్రయోగం అనేది ప్రకృతికి భిన్నము, అది చేస్తే మాత్రం కొన్ని సమస్యలు మాత్రం తప్పు. ఇవాళ ఒక పేషెంట్ మనోవేదన, నేను 32 years, కాన్ఫిడెన్స్ లేదు, పెళ్ళికి వెళ్ళాలంటే భయం వేస్తుంది అడుగుతున్నాను. అసలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, యూత్కి కూడా ఒక సందేశం ఇది, హస్తప్రయోగం చేయబాకండి, అది మంచి వ్యసనము కాదు. హస్తప్రయోగం అనేది ప్రకృతికి విరుద్ధము. ఏ మెడికల్ టెక్స్ట్ బుక్లో లేదు హస్తప్రయోగం మంచిది ఆరోగ్యానికి అని, కానీ యునాని సైన్స్ మాత్రం మొదటి నుంచే చెప్తుంది, హస్తప్రయోగం అనేది ప్రకృతికి భిన్నము, అది చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. హస్తప్రయోగం చేస్తే ఏమవుతుంది, ఇది హస్తము, ఇది అంగం అనుకోండి, ఇలా బాగా రాపిడి చేసినప్పుడు గట్టిగా మనం ఫిక్స్ చేసుకొని రాపిడి చేస్తాం. ఇక్కడ ప్రెషర్, దీని మీద ప్రెషర్ వచ్చింది ఫస్ట్, ఇక్కడ లూబ్రికెంట్స్ లేవు, యోనిలో అంగం కోసం దేవుడు అన్ని సమకూర్చాడు, అక్కడ ఒక వాతావరణమే ఏర్పాటు చేశాడు, అక్కడ మంచి వాతావరణం, లూబ్రికెంట్స్ ఉంటాయి, టెంపరేచర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మెత్తటి మజల్స్ ఉంటాయి, సాఫ్ట్ మజల్స్ ఉంటాయి, అన్ని అంగం కోసం యోనిలో సమకూర్చాడు. ఏముంది లోపల, యోని లోపల అంగం కోసం వరం ఉంది, హస్తంలో ఏముంది, శాపం ఉంది, ఏం లేదు శాపం ఉంది, వరం పక్కన ఎప్పుడు శాపం ఉంటుంది, శాపం బాగా చేసుకుంటాం, మనం చేసుకున్నంతసేపు బాగుంటుంది, అంటే ఉల్లాసంగా ఉంటుంది, థ్రిల్గా ఉంటుంది, మనం ఎంజాయ్ చేస్తుంటాం, స్ట్రెస్ తగ్గుతుంది, ఎండార్ఫిన్ హార్మోన్స్ అవి వస్తాయి మనకు, అప్పుడు మనకు చేసుకున్నంతసేపు హాయిగా ఉంటుంది. తర్వాత అంగం పాడైపోద్ది, సెన్సేషన్ పెరిగిపోద్ది, కండరాలు పాడైపోతాయి, అంగం కుచించుకుపోతుంది, అన్నీ నష్టాలు వస్తాయి. కాబట్టి హస్తప్రయోగం చేసే వాళ్ళలో శీఘ్రస్ఖలనం, ప్రకృతి వాళ్ళకి ఇచ్చే రివార్డ్ ఏంటంటే అంగం కుచించుకుపోవడం, శీఘ్రస్ఖలనము, సెన్సిటివ్ పెనిస్, స్పెర్మేచోరియా, ఇవన్నీ దరిద్రం చుట్టుముట్టినట్టు అది చుట్టుముడతాయి. కానీ ఒకసారి యునానిలో వనమూలికలతో ట్రీట్మెంట్ ఇస్తే మగతనం కోసం పెంచుకోవడానికి మళ్ళీ మందులు వాడాల్సిన అవసరం అస్సలు ఉండదండి. ఇప్పుడు వయసుకు నిమిత్తం లేకుండా వచ్చే సమస్యలు ఏంటంటే, యూత్లో అంగస్తంభన సమస్య, ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్ సమస్య, ప్రీకమ్ అనే సమస్య, సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య, సంతానలేమి సమస్య, టైప్ 1 ED అయినా టైప్ 2 ED అయినా 7-8 రకాల ED ఉంటుందండి. అంగంలో రక్తం రాకపోవడానికి ఆర్టీరోజెనిక్ ED అంటారు, అంగంలో రక్తం వచ్చాక దాంట్లో ఆగకపోవడానికి వీనోజెనిక్ ED అంటారు, అంగం ఇలా నీళ్ళక్కడ లేకుండా కిందికి వచ్చేస్తుంటే దానికి న్యూరోజెనిక్, నరాల సంబంధం న్యూరోజెనిక్ ED అంటారు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. అలాగే హార్మోన్స్ లోపించినప్పుడు, సమతుల్యం లోపించినప్పుడు వచ్చేది హార్మోనల్ ED అంటారు. మానసికంగా ఇబ్బంది వల్ల వచ్చేసి EDకి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి సైకోజెనిక్ ED అంటారు. అలాగే అంగం మీద దెబ్బ తాకింది అనుకోండి, ట్రామటికల్ ED అంటారు దాన్ని. అలాగే అంగం లోపల ఎండోథీలియల్ టిష్యూస్ ఉంటాయి, ఆ టిష్యూస్తో వాపు వస్తే ఎండోథీలియల్ ED అంటారు. షుగర్ వల్ల వచ్చింది అనుకోండి, షుగర్ వ్యాధి వల్ల లోపల నరాలు, రక్తనాళాలు పాడైపోయి వచ్చింది అనుకోండి, దానికి డయాబెటిక్ ED అంటారు. ఇన్ని రకాల సమస్య వస్తుందండి అంగంలో స్తంభన దోషాలు, ఇన్ని రకాల దోషాలు ఉంటాయి. మీకు ఏ రకమైన దోషం ఉన్నా కూడా యునానిలో దానికి శాశ్వత చికిత్స, పర్మనెంట్గా ఈ సమస్యతో బయటపడవచ్చండి. యునానిలో డౌట్ లేకుండా, సందేహం లేకుండా నేను చెప్పేది ఏంటంటే, మా దగ్గర వచ్చిన ఏ కేసు కూడా ఫెయిల్ కాకుండా చూస్తాం దేవుని దయ వల్ల. షుగర్ నార్మల్ పెట్టుకోండి, మీకు చెడు వ్యసనాలు ఆపేసుకోండి, పొద్దున వాకింగ్, సాయంత్రం తొందరపడుకోండి, మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్యతో బయటపడవచ్చు. విన్నారు కదండి. మీలో ఎవరికైనా ఇట్లాంటి సమస్య ఉండి ఉంటే ఈ నెంబర్ మీద పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని వరల్డ్ వైడ్, దేశాన లోకాన ఏ మూలాన ఉన్నా నాతో మాట్లాడవచ్చు. దగ్గరలో ఉంటే నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు.